3 ఆహారాల గురించి చెప్పాను. ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్. సో, ఈ కార్బ్స్, ఫ్యాట్ గురించి తర్వాత మాట్లాడతాను. ప్రోటీన్స్ అంటే ఏంటి అంటే, ఒక బాడీలో అమైనో యాసిడ్స్ బాడీ తయారు చేసుకుంటుంది. అమైనో యాసిడ్స్‌లు చాలా 20+ అమైనో యాసిడ్స్ మనకు బాడీకి ఒక సెల్ అవ్వాలంటే కావాలి. కానీ దానిలో ఒక 8 అమైనో యాసిడ్స్ అస్సలు మనకి ఎట్టి పరిస్థితుల్లో బాడీ తయారు చేసుకోలేదు ఓన్‌గా. మీరు బయట నుంచి ఫుడ్ తీసుకోవాలి. అంటే మీరు ఎగ్స్ తిన్నారనుకోండి 8 అమైనో యాసిడ్స్ వచ్చేస్తది. లేకపోతే చికెను, మటన్ అట్లా తీసుకుంటే సరిపోతుంది. కానీ మీరు శాకాహారులకేంటంటే పాపం వాళ్ళు ఉప్పు ఏంటిది సోయా తినాలి, పప్పులు తినాలి. ఇంక చాలా 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 తింటేనే గాని వాళ్ళకి పూర్తిగా రాదు. కాబట్టి నేను దయచేసి శాకాహారులకు కూడా ఎక్కువ చెప్తూ ఉండేదేంటంటే, వాళ్ళు ట్రై చేసి ఎగ్ తినడానికి ప్రయత్నం చేయాలి. ఎగ్ ఆమ్లెట్ రూపంలో గాని, ఏదైనా నెయ్యిలో చక్కగా కలుపుకొని మంచిగా ఆమ్లెట్స్‌లా చేసుకొని తినొచ్చు. ఏదైనా కూడా ఆ అమైనో యాసిడ్స్ అనేది చాలా చాలా అవసరం బాడీకి. అవి తయారు చేసుకోకపోతే మీకు బాడీలో సెల్స్ డెవలప్ అవ్వవు. సో, సెల్స్